హలో స్టూడెంట్స్, సేవియర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు మనం లాంగ్వేజ్ల గురించి మాట్లాడుకుందాం. ఏంటి లాంగ్వేజెస్? మన రాజ్యాంగంలో మొత్తం లాంగ్వేజ్లు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ చూసుకుంటే 18 ఉండేవి. ఆ తర్వాత కొత్తగా షెడ్యూల్ 8 ప్రకారంగా 4 లాంగ్వేజెస్ అనేవి చేర్చడం జరిగింది. అయితే ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడాలంటే దానికి ముందు లిపి ఉండాలి. ఆ లిపి ఉంటేనే ఆ రాజ్యాంగంలో చేర్చబడతాయి. లాంగ్వేజెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ మనకి 18+4 అయితే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలంటే దాని లిపి ఉండాలి. లిపి ఉండాలంటే ఆ లాంగ్వేజ్ పుట్టి 1500 సంవత్సరాల చరిత్ర ఉండాలన్నమాట. లిపి అంటే ఏంటి? రాయగలగాలి, మాట్లాడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఉంది. హిందీకి లిపి క్యా హై? దేవనాగరి. హిందీ రాయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. అదేవిధంగా తెలుగు ఉంది. తెలుగు లిపి ఏంటి? బ్రహ్మలిపి. రాయగలం, మాట్లాడగలం. అదేవిధంగా ఇలాగా 18 లాంగ్వేజ్‌లకి దాని యొక్క లిపి ఉంటుందనమాట. లిపి అంటే మాట్లాడాలి, రాయగలగాలి. కొన్ని లిపి లేని లాంగ్వేజ్ చాలా ఉంటాయి. అయితే కొత్తగా చేర్చినవి ఏంటి? మనకు ఆల్రెడీ 18 ఉన్నాయి. ఈ 18తో పాటు కొత్తగా చేర్చినటువంటి లాంగ్వేజ్‌లు ఏంటి? అవి ఏంటంటే బోడో, బోడో లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ డోగ్రీ. అండ్ థర్డ్ వన్ మైథిలి. అండ్ ఫోర్త్ వన్ సంతాలి. ఈ 4 లాంగ్వేజ్‌లు అనేది చేర్చడం జరిగిందనమాట. అంటే మనకు ఆల్రెడీ షెడ్యూల్ 8 ప్రకారం రాజ్యాంగంలో 18 భాషలున్నాయి. వాటితో పాటు కొత్తగా చేర్చారు. ఈ కొత్తగా ఎప్పుడు చేర్చారు? 2003లో చేర్చడం జరిగింది. ఈ లాంగ్వేజ్‌లు కొత్తగా 2003లో అంటే 2003లో చేర్చారు. ఏంటంటే అవి డోగ్రీ, మైథిలి, సంతాలి. డోగ్రీ, మైథిలి, సంతాలి అండ్ బోడో. ఈ 4 లాంగ్వేజెస్ చేర్చడం జరిగింది. సో, కాబట్టి మీరు ఇది కంపల్సరీగా ఇవి నేర్చుకోవాలి. ఒక భాష, ఒక లాంగ్వేజ్ చేర్చాలంటే దానికి లిపి ఉండాలి. ఆ లిపి ఉండాలంటే 1500 సంవత్సరాలు దానికి పుట్టయి ఉండాలన్నమాట. సో, కాబట్టి ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కూడా చేయండి. ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్.